ఏమిటి మంజు, దేనికి టెన్షన్ పడుతున్నావు? నేను మా ఆయన ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటున్నాం. ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తే ఏం గొడవ అవుతుందోనని భయంగా ఉంది. చూడమ్మా మంజు, నేను అప్పుడు చెప్తే వినలేదు. వేరే కాపురం పెట్టుకో అమ్మా అంటే నువ్వే కాదన్నావు. మనమ్మ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎన్ని గొడవలు జరిగినా నీ మాంగళ్య బలం మిమ్మల్ని వేరు చేయలేదు. ఎస్ఐ గారు, మీకు గవర్నమెంట్ జీతం ఇస్తుందా లేక ఇంకెవరైనా జీతం ఇస్తున్నారా? అదేంటి సార్, గవర్నమెంటే కదా. మరి ఎవరి కోసం పనిచేస్తున్నారు చెప్పండి. గవర్నమెంట్ మనకి శాలరీ ఇస్తుంటే మీరు ఎవరి కోసమో పనిచేయడం ఏంటి? ఎవరికి పని చేయట్లేదు సార్. చేయడం లేదని చెప్తున్నావు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. మినిస్టర్కి నువ్వు ఒక వర్కర్లా పనిచేస్తున్నావు. వాడి కింద మనుషుల మోచేతి నీళ్లు కూడా నువ్వు తాగుతున్నావు. నేను ఈ స్టేషన్లో అడుగు పెట్టకముందే మన స్టేషన్లో మొత్తం ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, వారిలో లేడీ స్టాఫ్ ఎంత, జెంట్స్ స్టాఫ్ ఎంత, వాళ్ళలో సిన్సియారిటీ ఎంత, ఎవరెవరి శాలరీ ఎంత అనేది మొత్తం తెలుసుకున్న తర్వాతే నేను సిఐగా లోపలికి వచ్చాను. చూడండి ఎస్ఐ గారు, మీరు ఒక పని చేయండి. ఆ మినిస్టర్ బయోడేటా మొత్తం నాకు కావాలి. అదెంత పని సార్, చేస్తాను సార్. బై ది వే, ఆ మినిస్టర్కి రైట్ హ్యాండ్ ఎవరు, లెఫ్ట్ హ్యాండ్ ఎవరు? సార్, ఇంతకుముందు ఎవరెవరో 4-5 ఉండేవారు. ఇప్పుడు మాత్రం సత్య అని ఒకడే ఉంటున్నాడు సార్. ఆ సత్యగాడి డీటెయిల్స్ కూడా నాకు కావాలి. షూర్ సార్. ఓకే, యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. మై కమిన్ సార్? ఎస్, కమిన్. సార్, మీ పేరు మంజు? ఎస్ సార్. మీ ట్రాక్ రికార్డ్ చూశాను, బాగుంది. అందుకే మీకు ఆల్రెడీ ప్రమోషన్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. గుడ్. ఆడపిల్లగా మీరు చాలా మంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ఉదయం వచ్చిన వాళ్ళు మినిస్టర్ మనుషులని తెలిసి కూడా వాళ్ళని కొట్టి పంపించారు. రియలీ గ్రేట్ సార్. ఏ పిల్ల, ఆగు. ఏ ఊరు మందే? మాట్లాడవేంటి? అడిగేది మనుషులం కాదా? ఆన్సర్ ఇవ్వవా? నేను మనుషులకు ఆన్సర్ ఇస్తాను, నీకు కాదు. ఎంత పొగరే నీకు? హే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఏంటే రెస్పెక్ట్ ఇచ్చేది? నిన్ను రేయ్, దీన్ని పట్టుకోరా. ఈ రోజు నేను వదిలిపెట్టాను, నీ అంకు చూస్తానే. రేయ్, పట్టుకోరా దాన్ని. ఆగవే. సార్, సార్ కాపాడండి సార్, వాళ్ళు నన్ను తరుముతున్నారు సార్, కాపాడండి. నువ్వేం భయపడకమ్మా. రై, ఎవర్రా మీరు? ఎవరైతే నీకేంట్రా, నువ్వెవరు? చెప్తా చెప్తాను రా. ఏడిపిస్తారా? అమ్మాయిని ఏడిపిస్తారా? రారా పద. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు. మీరు రాకపోతే వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవారండి. ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంటికి.
ఊరికి కొత్త? అవును. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మా ఇల్లు వచ్చేస్తుంది. మీరొచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా అన్నయ్యని పిలిపించేదాన్ని. పర్లేదమ్మా, ఎవరికైనా ప్రాబ్లం జరిగితే చూస్తూ ఉండలేం కదా. మీరేం చేస్తుంటారండి? ఇలాగే హెల్ప్ చేస్తూ ఉంటాను. మా అన్నయ్య కూడా మీలాగే హెల్ప్ చేస్తూ ఉంటారు. అవునా? మీ పేరు? నవ్య. మీ పేరండి? సత్య. ఓకే అండి, బాయ్. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. ఇలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్కి ఒక్కరున్నా చాలు. కిరణ్మయ్ గారికి ఈ సిఐ గారిని పరిచయం చేస్తే బాగుంటుంది. కాల్ చేసి చెప్దాం. హలో మేడం, మీకు ఒక గుడ్ న్యూస్. చెప్పు మంజు. మా స్టేషన్కు ఒక సిన్సియర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చారు. మంచిదే కదా. అంత సింపుల్గా అనేసారేంటి మేడం? చూడు మంజు, మీ డిపార్ట్మెంట్లో ఎంత సిన్సియర్ అయినా మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారాల్సిందే. నీకీ విషయం ఇప్పుడే తెలీదులే, ముందు ముందు నీకే తెలుస్తుంది. కాదు కాదు మేడం, ఇప్పుడొచ్చిన సిఐ గారు మాత్రం మీరు అనుకునేలా ఉండే పర్సన్ కాదు. మీరు ఒక్కసారి ఇక్కడికి రండి, నేనే దగ్గరుండి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏంటి ఆయన అంత స్పెషల్? లోకల్ మినిస్టర్ని, ఆయన మనుషుల్ని కూడా తను కేర్ చేయడం లేదు. చట్టం అందరికీ సమానమే అంటూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు మేడం. ఆ మినిస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే వచ్చి కంప్లైంట్ ఇచ్చి చెక్ చేసుకోండి. ఆ మినిస్టర్ చేసే పనుల్లో ఎక్కువగా సత్య కూడా ఇన్వాల్వ్ అయ్యుంటాడు కదా. సత్య గారు మినిస్టర్ దగ్గర ఒక పర్సన్ మాత్రమే, అది ప్రాబ్లం కాదు మేడం. మీరు రండి. సరే, వస్తున్నాను. వాడేం బాగుపడ్డా? చీటీ పాడుకుని నెలలా కట్టేది కట్టనంటాడా? వాణ్ణి ఏదో ఒకటి చేసే వరకు ఈ రేగి కంప త్రిపుర నిద్రపోదు. ఏమైంది వదినా? ఆ రామస్వామిగాడు చీటీ పాడుకున్నాడా? పాడుకున్న తర్వాత వాడు నెలలా కట్టాల్సిన మంత్లీ పేమెంట్ ని కట్టనంటున్నాడు. ఎందుకు కట్టవరా అని అడిగితే నా దగ్గర ఇప్పుడు లేవని మర్యాద లేకుండా సమాధానం చెప్తున్నాడు. చీటీ పాడుకున్నాక డబ్బులు కట్టనంటే ఊరుకుంటావా ఏంటి? వదినా, వాడి దగ్గరకు నేనొచ్చి నిలదీస్తాను. గట్టిగా 4 దులుపుదాం. పద వదినా. వాడు మనకంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు అన్నపూర్ణ. వాడు నాకే తగ్గేదే లేదన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు మంజు ఏసై కదా, వెళ్ళి ఏసైకి చెప్దాం. అన్నపూర్ణ, ఈ చీటీ వ్యాపారం ఇల్లీగల్ వ్యాపారం. ఈ వ్యాపారం చేయడానికి మనకేం లైసెన్స్ లేదు. మనదే తప్పని రివర్స్ లో మనల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. మరిప్పుడు ఏం చేద్దాం వదినా? మన సత్యకి చెప్దామా? సత్యకా? ఈ ఇంటి అల్లుడితో ఇలాంటి పనులు చేయించొచ్చా వదినా? సత్య గురించి నాకు బాగా తెలుసు. బయట వ్యక్తులకి ఎన్నో రకాలుగా సహాయం చేసినవాడు. ఆయన భార్యకి మేనత్తను. ఈ మాత్రం సహాయం చేయడా? చేస్తాడుగా. వదినా, అల్లుడితో చెప్పడం కంటే మంజుతో చెప్పి ఏదో రకంగా నీ డబ్బులు వచ్చేలా చేద్దాం. ఈ విషయం మంజుకి తెలియకూడదు అన్నపూర్ణ. నా బాధ ఏంటంటే వీడు చీటీ పాడుకున్నాక నేను మిగతా వాళ్లకు ఎలా పేమెంట్ చేసేది?